హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ వెజ్ లవర్స్. నేను మీ బ్లెస్సీ. వాళ్ళ మన రెసిపీ వచ్చి కొరమేను చేపల కూర. చేపల కూర చేసుకునే విధానం చూద్దాము. ఫస్ట్ కొరమేను చేపలను తీసుకుని వాటి నీట్గా కట్ చేయించుకోవాలండి. కట్ చేయించుకుని శుభ్రంగా కడుక్కొని కళాయిలో వేసుకొని తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర సగం వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలండి. తర్వాత ఒకసారి కదిలించి గట్టి పెట్టకుండా అలా కదిలించుకోవాలండి. అలా కదిలించుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత అలానే ఉంచుకోవాలండి. కాసేపు మూత పెట్టేసుకొని 10 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి కదిలించుకొని మళ్ళీ పెట్టాలండి. అలా ఉడుకుతూ ఉంటుందండి. తర్వాత మనం కొంచెం ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలండి. ఆ రసాన్ని వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత సగం వేసాం కదండి, మిగిలిన సగాన్ని కూడా ఇప్పుడు వేయాలి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ఇలా ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. మూత పెట్టేసుకొని అండి, రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన కొరమేను చేపల కూర రెడీ అయింది. ఇప్పుడు మనం అన్నంలోకి సర్వ్ చేసుకుంటున్నాం. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొరమేను చేపల కూర రెడీ అయింది. థ్యాంక్ యూ.